మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. దాన్ని శ్వేతపత్రం అనాలో అసత్య పత్రం అనాలో అర్థం కాల. ఒక్కటంటే ఒక్కటి కూడా నోటి వెంట నిజం రాలేదు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, నిజం చెప్తే మునిశాపం ఉంది నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి, నిజం చెప్తే తన తల మొక్కలై పగిలిపోద్ది అనేటటువంటి శాపం ఉంది, అందుకని నిజం చెప్పడు అనేవాడు. దాని తగ్గట్టుగానే ఆయన నిన్న పచ్చి అబద్ధాలని వండి వార్చాడు. ఆయన ఏమన్నాడంటే, పోలవరం ప్రాజెక్టు కోసం నేను ముఖ్యమంత్రిగా గెలిచినప్పటికీ కూడా, అధికారం వచ్చినప్పటికీ కూడా విలీన గ్రామాలను కలుపుకోకుండా ప్రమాణ స్వీకారం చేయదలుచుకోలేదు అన్నాడు. అదే నిజం అనుకున్నాం. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నెల 8వ తారీఖున 2014. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది ఎప్పుడంటే 2016లో. ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి వల్ల పోలవరం నాశనం అయిపోయింది, సంవత్సరానికి 38% దాని ఖర్చు పెరిగిపోతా ఉంటది, డిలే కావటానికి ఖర్చు పెరిగిపోవటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. మరి జూలై 8న ప్రమాణ స్వీకారం చేసిన, జూలై 8, 2014లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2016 వరకు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతున్నాడా? 38% ఖర్చు ఎక్కువ అవుతుంది అనేటటువంటి ఆలోచన అతనికి లేదా? తర్వాత ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు డేట్లు ఇచ్చారని చెప్పేసి డేట్లు చెప్పుకొచ్చాడు. ఈ డేటుకు పూర్తి చేస్తామని ఒకసారి అన్నారు, ఈ డేటుకు పూర్తి చేస్తామని ఒకసారి అన్నారని డేట్లు చెప్పుకొచ్చాడు. సరే, బాగానే ఉంది. ఆ డేట్లు చెప్పేటటువంటి క్రమంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నారంటే, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ని బాగు చేసి మరలా చెయ్యాలంటే కేవలం డయాఫ్రమ్ వాల్ కట్టడానికే 3 ఏళ్లు పట్టింది అన్నాడు. డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 3 ఏళ్లు పడుతుంది అనేటటువంటి నిజమైతే అది 3 ఏళ్లు పట్టిద్దో 4 ఏళ్లు పట్టిద్దో అని కూడా అన్నాడు. అంటే డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 4 ఏళ్లు పట్టే సమయం కానీ నిజమైతే 2016లో ప్రాజెక్టు మొదలుపెట్టి అప్పటి జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి దేవినేని ఉమ అసెంబ్లీ సాక్షిగా 2018లో పోలవరం ప్రాజెక్టు ఓపెన్ అవుతుంది, రాసి పెట్టుకోండి. మరి నేను ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి అపర భగీరథుడిగా విరాజిల్లుతాడని చెప్పాడు కదా, అంటే అప్పుడు లెక్కలు తెలియలేదా? లేకపోతే ఇప్పుడు చెప్పే అబద్ధాల? 72% పూర్తయింది అని చెప్పుకొచ్చాడు. 72% పూర్తయింది, లేకపోతే 82% పూర్తయింది. గూగుల్లో మనం పరిపాలన చేసేటటువంటి మనం ఎంత ఫీడ్ చేస్తే అంత ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట చెప్పిన ఖర్చు ఎంత ఖర్చు పెట్టానని చెప్పాడు? 13,684 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. 13,684 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు మొత్తానికి కావాల్సినటువంటి ఖర్చు ఎంత అని చెప్పాడు? 55,549 కోట్లని ఆయన నోటితోటి ఆయనే చెప్పాడు, ఆయన రాసి ఇచ్చాడు కేంద్రానికి. మరి 55,000లో 13,000 అనేది ఎన్నో వంతు? 72% ఎలా అయింది? ప్రజలు ఎలా మోసం చేస్తున్నాడు ఇతను?
అదే విధంగా అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కరపత్రిక అని చెప్పుకునేటటువంటి చంద్రజ్యోతి ఉరఫ్ ఆంధ్రజ్యోతి ఏ రాసింది 38% రీసెంట్ గా మొన్న చంద్రబాబు గారు రీసెంట్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత రాసినటువంటి మాట. 72% నిజమా, 38% నిజమా? మరి 13,000 కోట్లు ఖర్చు పెట్టి 72% అని చెప్పేసి ఎట్లా చెప్పారు? అదే అన్నట్టుగా చెప్పారు. ఇది 1941 సంవత్సరం నుంచి, అంటే నేను 1950లో పుట్టాను, నాకు పుట్టడానికి 9 సంవత్సరాల ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ ఇదే అని చెప్పేసి అన్నారు. ఆ కళని సాధించడానికి నువ్వేమన్నా చిత్తశుద్ధితో ప్రయత్నం చేశావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. మీరు ప్రయత్నం చేయలేదు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆధారాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా మరి టంగుటూరి అంజయ్య గారు ప్రారంభించారు దాన్ని. టంగుటూరి అంజయ్య గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే లోపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు, మీరు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఎందుకు పోలవరాన్ని ముట్టుకోలేదు? పోలవరం జోలు ఎందుకు వెళ్ళలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతులతోటి పని లేకుండా, అనుమతులు వాళ్లే ఇస్తారు, మన ప్రాజెక్టు మనం కట్టుకుందాం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి లాంటిది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు, 960 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి ఆయన సంకల్పించి ఇందిరాసాగర్ పేరుతోటి ఆయన ప్రారంభం చేస్తే, ప్రారంభం చేసే నాటికి అయినటువంటి ఖర్చు ఎంత? మీ నోటితోటి మీరే చెప్పారు కదా, 4,754 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడని. కుడి ఎడమ కాలువలు 93% మేరకు రాజశేఖర రెడ్డి గారు తవ్వారని చెప్పారు కదా. ఆయన తవ్వినటువంటి కాలువల్లో నుంచే కదా మీరు ఎత్తిపోతల పథకాన్ని అమలు చేసి దాంట్లోంచి ఆ కాలువల ద్వారానే కదా నీళ్లు వదిలింది. ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు? మీరు డయాఫ్రామ్ వాల్ కట్టడం ఏంటి? వారం సోమవారం పోలవరం చెప్పెళ్ళారు, 31 విజిట్స్ చేసామన్నారు, 104 సార్లు సమీక్షలు జరిపామన్నారు. ఇన్ని జరిపినటువంటి మీరు గిన్నీస్ బుక్ రికార్డు కోసం చూసుకున్నారు కానీ గిన్నీస్ బుక్ రికార్డు ప్రకారం మీరు పోసినటువంటి స్లాబ్ కొట్టుకుపోతుంటే నాణ్యత లేకుండా చేసినటువంటిది మీరు, అవునా కాదా? దానిని ఈ రోజున ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితికి మీరు కూడా వచ్చింది, నిజమా కాదా? మీరు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా నెడతారంటే, చంద్రబాబు నాయుడు గారు ఐఐటి విద్యార్థులు వచ్చి ఏం చెప్పారు? అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ కట్టకుండా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం వల్ల ఈ నష్టం జరిగిందని చెప్పారు కదా. ఆ తర్వాత మరి స్పిల్ వే కానివ్వండి, మరి అప్రోచ్ వే కానివ్వండి, 6 కిలోమీటర్ల దాదాపు 6 కిలోమీటర్ల పైగా నీటిని డైవర్ట్ చేయటం కానీ ఇవన్నీ చేసి 2021 జూన్ నెల నాటికే అన్నిటిని మీరు చేసిన తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుకొని అన్ని పనులు పూర్తి చేసి 48 గేట్లను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారా కదా? మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలకు వాస్తవాలు తెలియవనుకున్నారా? మీరేమన్నారు? మొత్తం క్లియర్ చేశాను, R&R ప్యాకేజీ అన్నారు. R&R ప్యాకేజీ మొత్తం క్లియర్ చేస్తే అక్కడ ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు? పనులు కాలేదని చేసి వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పేసి పనులు ఎందుకు అడ్డగిస్తా ఉన్నారు? అది మీరే చెప్తారు, ఇది మీరే చెప్తారు. క్లియర్ చేశారని మీరే చెబుతారు,
R&R ప్యాకేజ్ కింద 15 లక్షల రూపాయలకి నేను 14 లక్షలకే నేను ప్రజలు నొప్పిస్తే, రైతులు నొప్పిస్తే ఈయన వచ్చి 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, 19 లక్షలు అన్నాడు, ప్రాజెక్ట్ కాస్త భారం చేశాడని చెప్పేసి అంటారు. సరే, ఆయన మనసున్న మనిషి, ఇద్దాం అనుకున్నాడు, ఇస్తాడు. మీరు ఇస్తారో ఎవరో చెప్పండి, నిజాలు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నిజం చేయబాకండి. ఇప్పటికైనా సరే నిజాలు చెప్పండి, ప్రజలకు నిజంగా మేలు చేయండి. మీకు అప్రతిహితమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. పోలవరం ప్రధానమైనటువంటి మొదటి ప్రాధాన్యం అన్నారు, అమరావతి రెండో ప్రాధాన్యం అన్నారు. ఆ రెండుని నెరవేర్చండి చాలు. పోలవరంని ప్రత్యేక హోదాలాగా తప్పించుకోవటానికి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు, నేను దాన్ని కట్టలేను, 5 ఏళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్ చేయటమే పట్టింది, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయిందో నేను చెప్పలేను అని దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్లుగా శ్వేతపత్రం రూపంలో మీరు చెప్పినటువంటి అసత్య పత్రం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇకనైనా సరే ఈ దొంగ మాటలు, తప్పుడు మాటలు చెప్పటం మానేసి నిజాయితీగా పరిపాలన చేయండి. ప్రజలు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి ఈ 75 సంవత్సరాల వయసులో అయినా సరే ఒక ప్రయత్నం చేయండి. నమస్తే.